హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిని. ఈరోజు వినాయక చవితి కదండి. మేమైతే తెల్లారితో లేచి పొద్దున్నే స్నానం చేసుకొని చాలా పనులైతే ఉన్నాయన్నమాట. ఈ సంవత్సరం అయితే చాలా సింపుల్గా చేసుకున్నాం మేము. ఇప్పుడైతే ఫస్ట్ అన్నీ ఇల్లంతా తుడిచేసి అంతా పని అయిన తర్వాత అమ్మ వెళ్ళి వినాయకుడి బొమ్మ అయితే తీసుకొని వచ్చింది. ఈసారి అయితే చాలా చిన్నది తెచ్చుకున్నామండి. లాస్ట్ ఇయర్ దాకా నార్మల్ పెద్దదిగా తెచ్చి మొక్కుతున్నాము. ఈసారి అయితే సింపుల్గా చేసుకున్నాము. నెక్స్ట్ టైం అనేది బాగా చేసుకుంటామన్నమాట. ఇప్పుడైతే మేము ఏమేమి రెసిపీ చేసామనేది చూపిస్తాం రండి. అరటికాయ తాలింపు చేసాము. తాలింపులు ఎన్ని రకాలన్నా చేయొచ్చండి. మేమైతే టైం లేక ఇంకా ఒకటి చేసాము. అరటికాయ తాలింపు, అన్నము, సాంబారు, బెల్లం అన్నము, శనగలు, పాయసము, కుడుములు అనేది ముఖ్యమండి వినాయకుడికి. దాంతోనే అన్నంలు కూడా 3 రకాలు చేసి పెట్టాం మేమైతే. ఒక 5 రకాలు 7 రకాలు చేసేవాళ్ళు కూడా చేస్తారు. మాకైతే టైం లేదని మేము అయితే సింపుల్గా 3 రకాలు చేసామన్నమాట. పెరుగన్నము, అన్నము, సాంబారు, నిమ్మకాయ అన్నం అనేది చేసామన్నమాట. చేసేసి అన్నీ దేవుడికి సమర్పించేసి ఇప్పుడైతే ఫైనల్గా మొక్కేసామండి. మేము పండ్లు కూడా ఈసారి చాలా తక్కువ పెట్టామన్నమాట. లాస్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా అనేది చేసుకున్నాము. ఈ ఇయర్ అయితే చాలా సింపుల్గా అయిపోయిందనమాట. పర్లేదు, నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుంటాం. దీనికంటే ఇప్పుడైతే చాలా బాగా కుదిరిందండి. మేమైతే ఇప్పుడు ఫైనల్గా మొక్కేసాము. ఇప్పుడైతే టేస్ట్ చేసి చూసాను అనమాట. చాలా సాంబారు అన్నీ బాగా కుదిరింది. మేమైతే మార్నింగ్ నుంచి తినలేదన్నమాట. ఇప్పుడే మొక్కాం కాబట్టి ఇప్పుడే తింటున్నాను. బాగానే ఉంది, అన్నీ కరెక్ట్గానే ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ఎలా చేశారు వినాయక చవితి అనేది కామెంట్లో చెప్పండి. అదేవిధంగా వినాయక చవితికి చాలామంది వినాయకుడి శ్లోకాలు కూడా చదవండి, చాలా మంచిది. వినాయకుడికి చాలా పవర్ఫుల్ అండి. మీరు ఏం మొక్కున్నా తీర్చగలిగిన శక్తి అనేది ఉంటుందన్నమాట. మీరైతే గణపతికి పూజ చేసుకోండి. అదేలాగా నా యూట్యూబ్ సభ్యులు నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అంతేనండి, ఫైనల్గా అయితే అయిపోయింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.